సో హలో ఎవరీవన్, ఈరోజు మన వీడియోలో ట్రెండింగ్ స్లో మోషన్ క్లిప్స్ని ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో నేనైతే మీకు క్యాప్కట్ యాప్ యూజ్ చేసి స్లో మోషన్ క్లిప్స్ని ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తాను. సో క్యాప్కట్ యాప్లో మీకు మొత్తం 2 మెథడ్స్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి నార్మల్ మెథడ్, అంటే జస్ట్ స్లో మోషన్ చేయడం. సో సెకండ్ మెథడ్ వచ్చేసి సేమ్ లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అంటే స్లో మోషన్ క్లిప్స్లలో స్టార్టింగ్లో స్పీడ్గా వస్తుంది కదా, దాని తర్వాత స్లో అవుతుంది. సో మీకు ఇక్కడ ప్రీవ్యూలో చూపిస్తున్నా కదా, సో సేమ్ అట్లనే ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను మీకైతే ఈ వీడియోలో క్యాప్కట్ యాప్ యూజ్ చేసి. సో ఇంకేమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి VPN అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే VPN అయితే ఇట్లా కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి ఏదైనా ఒక లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకైతే VPN అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇట్లా మీరు VPNని కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీరు క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ అయితే మీరు క్యాప్కట్ యాప్ని మన టెలిగ్రామ్ ఛానల్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరైతే ఇప్పుడు ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ మీరు ఏదైతే వీడియోని స్లో మోషన్ చేద్దాం అనుకుంటున్నారో సో ఆ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ వీడియో అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే వీడియో అయితే ఇంపోర్ట్ అయింది కదా. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ మెథడ్ అయితే మీకు చూపిస్తాను స్లో మోషన్ క్లిప్స్ ఎలా ఎడిట్ చేయాలని. సో జస్ట్ మీరైతే ఏదైనా ఒక సీన్ అయితే చూస్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ చేసిన, దాని తర్వాత ముందున్న పార్ట్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నా సెలెక్ట్ చేసుకొని. నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ చేసిన. సో వీడియో క్లిప్ అయితే నేను డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే మనం దీన్ని మాత్రమే స్లో మోషన్ అయితే వేద్దాం. సో ఫస్ట్ మీరు ఒక ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, రేషియోని. ఇక్కడ మీరు స్లైడ్ చేస్తే ఇక్కడ రేషియో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను 9:16 ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే మీ ఇష్టమైన రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 9:16 సెలెక్ట్ చేసుకుని రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకైతే రేషియో అయితే చేంజ్ అయింది. ఇప్పుడు మీరు ఆ వీడియోని స్క్రీన్ మొత్తం కూడా జూమ్ చేయాలి. జస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇట్లా మీరైతే జూమ్ చేసుకోండి మీ ఫింగర్స్తోని. నెక్స్ట్ ఈ వీడియోని కరెక్ట్ మీడియాలో పెట్టుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో మనకైతే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు అయితే మనం స్లో మోషన్ చేద్దాం. మళ్ళీ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో నేను మీకైతే ఇప్పుడు ఫస్ట్ మెథడ్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ మెథడ్ అయితే చాలా సింపుల్ ఉంటుంది. సో మీరైతే ఇక్కడ నార్మల్ అని ఉంది కదా, సో మీరు నార్మల్ మీద క్లిక్ చేయండి. సో మీరు కనుక ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే ఇక్కడ క్లిప్ డ్యూరేషన్ ఉంది కదా, అదైతే ఇంక్రీజ్ అవుతుంది. సో అదే మీరు రైట్ సైడ్ మూవ్ చేస్తే క్లిప్ డ్యూరేషన్ అనేది లెస్ అవుతుంది. సో మనకు స్లో మోషన్ కావాలి కాబట్టి నేనైతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేసిన. సెకండ్ మీద చూడొచ్చు క్లిప్ డ్యూరేషన్ అయితే ఇంక్రీజ్ అయింది. కొంచెం మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి కరెక్ట్గా. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మీరు స్లో మోషన్ చేసుకున్న తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో ఇప్పుడైతే నేను మీకు సెకండ్ మెథడ్ కూడా ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. అంటే ఫస్ట్ స్లో మోషన్ క్లిప్లో లైక్ ఫాస్ట్ వస్తుంది, దాని తర్వాత స్లో అవుతుంది కదా, సో అది ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తాను. సో ఫస్ట్ మీరైతే న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అయితే మీరు వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్రియేట్ వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు వీడియో అయితే ఇంపోర్ట్ అవుతుంది కదా. సో ఏదైనా ఒక సీన్ అయితే చూసుకొని అక్కడైతే మీరు స్ప్లిట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. ముందున్న వీడియో క్లిప్ అయితే డిలీట్ చేయండి. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేసి ఈ వీడియోని అయితే డిలీట్ చేయండి. సో మనకి కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడైతే మీరు రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రేషియో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని 9:16 అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు కరెక్ట్గా జూమ్ చేసుకొని మిడిల్లో పెట్టుకోండి వీడియోని అయితే.
సో ఇట్లా మీరు మొత్తం కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇంతకుముందు మనం నార్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడైతే మీరు కర్వ్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు VPN ఆన్ చేసుకుంటేనే ఈ కర్వ్స్ అన్ని కూడా చూపిస్తుంది. సో మీరైతే VPN అయితే కనెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లా మీరు మూవ్ చేస్తే ఇక్కడ ఫ్లాష్ ఇన్ అండ్ ఫ్లాష్ అవుట్ ఉంది కదా, సో ఇక్కడ మీరు ఫ్లాష్ ఇన్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇది ఉంది కదా, జస్ట్ మీరు ఈ ప్లే అయితే అంటే దీన్ని స్టాప్ చేయండి. స్టాప్ చేసి ఈ లైన్ని ఈ సెకండ్ కీ ఫ్రేమ్ కాడికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డిలీట్ బీట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మనకైతే డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని అయితే కొంచెం ఇలా కింద పెట్టుకొని సో ఇట్లయితే మీరు గ్రాఫ్ని సెట్ చేసుకోండి. సో ఇట్లా మీరు సెట్ చేసుకున్న తర్వాత మేక్ ఇట్ స్మూతర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరైతే బెటర్ క్వాలిటీ మీద క్లిక్ చేయండి, దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీరు గ్రాఫ్ని అయితే సేమ్ అట్లనే సెట్ చేసుకోండి. సో మీకు కావాలనుకుంటే మళ్ళీ చూపిస్తాను గ్రాఫ్ని అయితే. సో ఇప్పుడైతే మీరు రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, ఒకసారి ప్లేస్ చూపిస్తాను. స్టార్టింగ్లో అయితే క్లిప్ అయితే కొంచెం ఫాస్ట్ ఉంటుంది, దాని తర్వాత నుంచి స్లో ఉంటుంది. సో మీరు మళ్ళీ సెట్ చేసుకోవాలనుకుంటే ఇట్లనే క్లిప్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, కర్వ్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లాష్ ఇన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏదైనా సెట్టింగ్స్ వేసుకోవాలనుకుంటే మళ్ళీ ఏమైనా చేంజెస్ వేసుకోవాలనుకుంటే చేంజెస్ వేసుకోండి. సో ఇట్లా మీరు మీదికి జరిపితే వీడియో అనేది స్టార్టింగ్లో స్పీడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మీరు మీదికి జరిపితే ఎండింగ్లో కూడా స్పీడ్ అవుతుంది. సో మనకి ఎండింగ్లో అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ డాట్ని కిందికి తీసుకొచ్చిన అండ్ ఇది ఇట్లా పెట్టుకోండి మిడిల్లో. సో ఇది మేము మొత్తం మీదకి పెట్టుకున్నాను అనుకోండి, వీడియో చాలా అంటే చాలా స్పీడ్ వస్తుంది స్టార్టింగ్లో. సో అందుకోసం వచ్చేసి జస్ట్ మీరు యావరేజ్గా పెట్టుకోండి, మిడిల్లో పెట్టుకోండి. సో దీన్ని ఇట్లా సెట్ చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ అయితే బెటర్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో కరెక్ట్గా చూసుకోండి మళ్ళీ ఒకసారి. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఇదైతే కొంచెం మీదికి ఉంటుంది ఎందుకంటే స్పీడ్ అవ్వడానికి. నెక్స్ట్ మిడిల్ అయితే అండ్ లాస్ట్ది, సో మిడిల్ది అండ్ లాస్ట్ కీ ఫ్రేమ్స్ కూడా మొత్తం బాటంలో ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనకు వీడియో అనేది స్పీడ్ అవుతుంది, నెక్స్ట్ నుంచి స్లో అవుతుంది. సో ఇట్లయితే మీరు చూసుకోండి. దాని తర్వాత రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, బెటర్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని. సో మనకైతే స్లో మోషన్ అయితే అప్లైడ్ అయింది. మీరైతే రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మన క్లిప్ అయితే ఫాస్ట్ వస్తుంది, సో దాని తర్వాత స్లో అవుతుంది. సో ఇట్లా మీరైతే మొత్తం కూడా ఎడిట్ చేసుకోండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే.